డిజిటల్ యుగంలో రాజకీయ ప్రచారానికి సోషల్ మీడియా కీలక వేదికగా మారుతున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. పార్టీని గ్రామ స్థాయి వరకు మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు కూటమి ప్రభుత్వ విధానాలపై పార్టీ అభిప్రాయాలను ప్రజలకు చేరవేయడానికి జగనన్న టెక్ ఫోర్స్ పేరుతో కొత్త కార్యక్రమాన్ని రూపొందిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ టెక్ ఫోర్స్ లో ఐటీ ప్రొఫెషనల్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, టెక్నాలజీపై అవగాహన ఉన్న యువతను భాగస్వామ్యం చేయాలని పార్టీ యోచిస్తున్నట్లు సమాచారం. సోషల్ మీడియా వేదికల ద్వారా పార్టీ కార్యక్రమాలు, గత ప్రభుత్వం హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడం ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. అలాగే అధికార పార్టీ నేతల విమర్శలకు సోషల్ మీడియా ద్వారా సమర్థవంతంగా స్పందించడం, పార్టీ ఇమేజ్ ను బలోపేతం చేయడం, ఆన్లైన్ రెప్యుటేషన్ మేనేజ్మెంట్, ఓఆర్ఎం, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, ఎస్ఈఓ వంటి ఆధునిక డిజిటల్ పద్ధతులను వినియోగించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. పార్టీ స్థాయిలో ప్రతి మండలానికి టెక్ వాలంటీర్లను నియమించి క్షేత్ర స్థాయిలో కార్యకర్తలకు డిజిటల్ సపోర్ట్ అందించేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన క్యూఆర్ కోడ్ రిజిస్ట్రేషన్లు కూడా ప్రారంభమైనట్లు ప్రచారం జరుగుతోంది. 2019 ఎన్నికల్లో వైసీపీ విజయానికి సోషల్ మీడియా కీలక పాత్ర పోషించిందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియా కార్యకర్తలకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదనే విమర్శలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆ లోటును పూడ్చేందుకు జగనన్న టెక్ ఫోర్స్ ను తీసుకొస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒకవైపు గ్రౌండ్ లెవెల్లో పార్టీ క్యాడర్ పనిచేస్తుండగా, మరోవైపు టెక్ ఫోర్స్ సభ్యులు ఆన్లైన్ వేదికలపై పార్టీ తరపున ప్రచారం నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని టెక్నాలజీ ఆధారిత రాజకీయ ప్రచారానికి వైసీపీ శ్రీకారం చుట్టడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ కొత్త వ్యూహం పార్టీకి ఎంతవరకు ప్రయోజనం చేకూరుస్తుందో, సోషల్ మీడియాలో వైసీపీ ప్రభావాన్ని మరింత పెంచుతుందో వేచి చూడాల్సి ఉంది.